మ్యామ్, సునీత మ్యామ్, ప్లీజ్ వెల్కమ్. ఈరోజు మన సెషన్కి మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. ఈరోజు మన సెషన్కి సునీత మేడం వచ్చారు. సో మేడం చెన్నై అరుణాచలంలో చాలా సర్వీస్ చేస్తున్నారు. సో మనం ఈరోజు మేడం నుంచి జ్ఞానం తీసుకుందాం. మన పిఎస్ఎస్ఎంలో చాలా సేవలు చేశారు మేడం. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీప్తి. సో అందరికీ నమస్కారం. నా పేరు సునీత జగదీష్. తమిళనాడులో ఉంటున్నాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఈ జ్ఞానం తీసుకుంటాం. సో మనందరము కూడా ఎంతో చక్కగా రోజు ధ్యానం చేసుకుంటూ ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. జ్ఞానం అంటే ఏంటి అంటే ఈ జీవితానికి మనకు హాయిగా జీవించడానికి మనం అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరము కూడా రోజు మనం ఎలా జీవించాలి అని అనుకుంటామంటే ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతితో జీవించాలి. ఎస్, మిగతా అందరినీ మ్యూట్ చేసేయండి అమ్మా. చేస్తాను మ్యామ్. యా, ప్రశాంతంగా జీవించాలి, మనశ్శాంతిగా జీవించాలి. అన్నింటికన్నా ఆనందంగా జీవించాలి అన్నదే మన తపన. దానికోసమే మనము పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఆరోగ్యంగా ఎలా జీవించగలం, మనశ్శాంతితో ఎలా జీవించగలం అని నిరంతరం దానికోసమే తపన పడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం. కానీ ఏది కూడా మనకు పరిపూర్ణంగా అందట్లేదు. ఆరోగ్యము అందట్లేదు, మనశ్శాంతిగాను జీవించలేకపోతున్నాం, అండ్ నిత్యము ఆనందంగాను ఉండలేకపోతున్నాం. ఎక్కడో ఒక దగ్గర మనకి దుఃఖము, అసంతృప్తి, భయము ఇవన్నీ కూడా మనకి వస్తూనే ఉన్నాయి. సో ఇలా కాకుండా మనం అనుకున్నట్టు మన జీవితం ఉండాలి అంటే ధ్యాన సాధన ఎంతైనా అవసరం మనకి. అందుకే మనం అందరము కూడా నిత్యము ధ్యానం చేస్తూ ఎప్పటికప్పుడు మన జీవితాన్ని మనం చక్కబెట్టుకుంటూ హాయిగా జీవించడాని కోసమే ఈ ధ్యానము, ఈ జ్ఞానము అన్ని మనకి అవసరం. సో ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది. మనం ఇంకెవ్వరిని కూడా బ్లేమ్ చెయ్యలేము. నా జీవితం నీ వల్లే, నీ మూలంగానే ఇలా ఉంది అని ఎవరిని కూడా వేలెత్తి చూపడానికి లేదు. ప్రతి ఒక్కరము కూడా మన జీవితము మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు మన జీవితం ఇలా ఉంది అంటే దానికి పరిపూర్ణంగా మనమే కారణం అని తెలుసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ మనం జీవించాలి. సో పత్రి గారు మనకి ఎంతో చక్కటి ఈ ధ్యాన సాధనని ఇచ్చారు. సో మనల్ని మనం ఎలా మార్చుకోగలం అన్న దానికి మన చేతుల్లో అన్ని టూల్స్ ఉన్నాయి. ధ్యానం ఉంది, స్వాధ్యాయం ఉంది, సజ్జన సాంగత్యం ఉంది. ఇవన్నింటినీ కూడా మనం చక్కగా ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవచ్చు. సో ఈ రోజు మనం తెలుసుకోపోతున్న జ్ఞానం ఏంటి అంటే భావనా క్షేత్రం. అంటే మన భావనా క్షేత్రం అంటే ఏంటి అసలు, దానికి మన జీవితానికి ఉన్న సంబంధం ఏంటి, ఎలా మనము మన జీవితాన్ని ఈ భావనా క్షేత్రం మూలంగా ఎలా చక్కబెట్టుకోవచ్చు అన్నది మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మీరు వాక్క్షేత్రం అన్న ఒక టాపిక్ గురించి ఆల్రెడీ మీరు జ్ఞానం తీసుకున్నారు స్వర్ణలత మేడం గారి దగ్గర. సో వాక్క్షేత్రం మనకి 3 క్షేత్రాల్లో మనం ఎప్పుడు ఏదో ఒక క్షేత్రంలో మనం ఉంటూ ఉంటాం. అంటే ఒకటి భావనా క్షేత్రం, ఒకటి వాక్క్షేత్రం, ఇంకొకటి చేష్టా క్షేత్రం. అంటే ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. నిరంతరం మనం ఈ 3 క్షేత్రాల్లో మనం ఉంటూ ఉంటాం. ఎక్కువ సమయం మనము భావనా క్షేత్రంలో ఉంటాం. అంటే భావనా క్షేత్రం అంటే ఏంటి అంటే ఆలోచనలు. సో మనము ఎక్కువగా ఈ భావనా క్షేత్రంలోనే జీవిస్తూ ఉంటాం. సో ఈ భావనా క్షేత్రం ఏంటి, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన జీవితాన్ని అన్నది ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్.
సో ఈ భావనా క్షేత్రం అన్నది చాలా అద్భుతమైన క్షేత్రం. ఎందుకంటే ఆలోచనలలో మనకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఏమైనా ఆలోచించొచ్చు. కానీ చేష్టా క్షేత్రం అంటే మనం చేసే పనులలో మనకొక లిమిటేషన్ ఉంటది. ఈ పనులే చెయ్యాలి, ఈ పనులే అని. కానీ అండ్ వాక్ క్షేత్రంలో ఇలాగే మాట్లాడాలి అని అక్కడ కూడా మనకి చూసి మాట్లాడాల్సి ఉంటది. కానీ భావనా క్షేత్రం ఏంటంటే అంత ఫ్రీడమ్ ఉంటదనమాట. ఏమైనా ఆలోచించొచ్చు. ఏ ఊహాలోకంలో నువ్వు ఏమైనా ఊహించుకోవచ్చు. సో, చాలా ఫ్రీడమ్ ఉంటది. ఈ భావనా క్షేత్రం అన్నది ఈ భూలోకానికి సంబంధించిన ఒక క్షేత్రం కాదిది. ఇది యాస్ట్రల్ వరల్డ్స్ కి సంబంధించిన ఒక క్షేత్రం. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం ఊహించినా కూడా నువ్వు ఎవరినైనా పొడచొచ్చు, ఎవరినైనా చంపొచ్చు నీ ఊహల్లో. దానికి నీకు ఎవరు శిక్షలెయ్యరు. నిన్నెవరు ఉరి తీయరు. సో, అండ్ ఎవరినైనా ఊహించుకోవచ్చు. ఏ రంభనో, ఏ ఊర్వశినో, ఏ మేనకనో ఊహించుకోవచ్చు. నాకు ఒక పెద్ద ఆహ్, ఆహ్, అందగత్తెతో మనం ఉన్నట్టు మనం ఊహించుకోవచ్చు. సో, భావనా క్షేత్రంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు ఎందుకలా ఉన్నాయి? అని ఎవ్వరు నిన్ను తప్పుబెట్టరు. నిన్ను ఎవ్వరు కంట్రోల్ జెయ్యరు. నిన్ను ఎవ్వరు శిక్షించరు. సో, భావనా క్షేత్రం అన్నది ఒక అద్భుతమైన ఒక క్షేత్రం. నీ ఊహల్లో నువ్వు ఏవైనా ఊహించుకోవచ్చు. ఆల్ ఫ్రీడమ్. సో, మనము చా ఈ వేదాంతం ఏం చెప్తదంటే ఆలోచనలని కంట్రోల్ చేసుకోవాలి. ఆలోచనలని నువ్వు ఇది చేసుకోవాలి అని చెప్తది. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఏమి కంట్రోల్ చేసుకోవాల్సిన పని లేదు. నీ ఊహలు నీ ఇష్టము. అండ్ దాని గురించి నువ్వు అయ్యో! నా ఆలోచనలు సరిగ్గా లేదే అని నువ్వు గిల్టీ‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు మన ఆలోచనల గురించి మనం తప్పుగా ఆలోచిస్తున్నామనో, మన ఆలోచనలు సరిగ్గా లేదనో గిల్టీ‌గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో, ఇది ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలంటే నువ్వు మూలాధార చక్రంలో ఉన్నా అర్థం కాదు. అనాహత చక్రంలో ఉన్నా కూడా నీకు అర్థం కాదు. ఆజ్ఞా చక్రంలో ఉన్నా కూడా అర్థం కాదు. సో, ఆజ్ఞా చక్రం వరకు కూడా మనకి వేదాంతం ఏదైతే చెప్తుందో అదే మనం కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే నువ్వు సహస్రార స్థితికెళ్తావో అప్పుడు మాత్రమే ఈ భావనా క్షేత్రం ఉన్న ఆ ఫ్రీడమ్ గురించి, ఆ భావనా క్షేత్రం కరెక్ట్ అన్న ఒక దాని గురించి నీకు అర్థమవుతుంది. సో, అంతవరకు కూడా నువ్వు ఆలోచనలని ఆహ్, ఆహ్, అర్థం చేసుకోలేవు. అంటే ఆ ఊహా శక్తిని, ఆ భావన క్షేత్రాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. సో, ఎప్పుడు భావనా క్షేత్రం ఎలా భావనా క్షేత్రం వలన ఎలా మనం ఇదవుతామంటే మనలో ఉన్న క్రియేటివిటీ మనకి పెరుగుతుంది. మనం క్రియేటివ్‌గా ఆలోచించగలుగుతాం. భావనా క్షేత్రంలో ఎక్కువ సమయం మనం గడిపేటప్పుడు మన సృజనాత్మకత అంటే మన క్రియేటివ్ పవర్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఎక్కడ మనకు ప్రాబ్లమ్ వస్తుంది? ఈ భావనా క్షేత్రం వల్ల మనకెక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అంటే, ఈ భావనా క్షేత్రంలో నువ్వు ఆహ్, ఆహ్, భావనా క్షేత్రంలో ఉన్నంత వరకు ప్రాబ్లమ్ లేదు. కానీ ఆ భావనా క్షేత్రాన్ని నువ్వు కర్మల కర్మగా అంటే దానిలో జీవించాలి అని అనుకున్నప్పుడు, దానిలో నుంచి నువ్వు భావోద్వేగాలు నీకు క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఒక గిల్ట్, ఒక భయము, ఒక ఆహ్, కోపము ఇట్లాంటి భావోద్వేగాలకి మనం గురి అయినప్పుడు మాత్రమే అవి మనకి ప్రాబ్లమ్‌గా క్రియేట్ అవుతాయి. కాబట్టి అవి ఊహలో ఉన్నంత వరకు ఏమీ ప్రాబ్లమ్ లేదు. సో, నాకు ఆహ్, ఇప్పుడు ఎక్కడో ఉన్నాం మనం అడవుల్లో ఉన్నాము. సో, అడవుల్లో ఉన్నప్పుడు అక్కడ మనకేం దొరుకుతాయి? ఏ పళ్ళ ఫ్రూట్సో ఏ ఏ పండ్లో, ఫలాలో ఇవి అలములు అట్లాంటివి దొరుకుతాయి. కానీ
అక్కడ కూర్చొని ఇడ్లీ సాంబార్ తినాలి అని ఒక కోరిక వస్తది. కోరికలో ఉన్నప్పుడు పర్వాలే. అది తినకపోతే మనకి బాధ రావడం, అది తినలేకపోతే అయ్యో! నా జీవితం వేస్ట్ అనుకోవడం. ఇలా మనము ఆ భావోద్వేగాలకి ఎమోషన్స్‌కి గురి అయినప్పుడు మాత్రమే అది నీకు ప్రాబ్లమ్‌గా మారుతుంది. సో, ఊహ అన్నది తప్పులే. అబ్బా! ఇక్కడ ఇడ్లీ సాంబార్ తింటే ఎంత బావుంటదని ఊహలో ఉన్నంత వరకు తప్పులేదు. కానీ అది నువ్వు ఆహ్, అప్పటికప్పుడు నీకు అది సాధించాలి అనుకోవడం, ఆ ఎమోషన్స్‌కి గురి అవ్వడం, దాని వల్ల నీకు ఈ దుఃఖము, భయము, బాధో కలిగినప్పుడు యాంగ్జైటీ ఇలాంటి ఎమోషన్స్‌కి గురి అయినప్పుడు మాత్రమే ఈ భావనా క్షేత్రం మనకి ఎఫెక్ట్ చేస్తుందనమాట. సో, ఎప్పుడు కూడా మనము ఈరోజు జీవిస్తున్న జీవితం మొత్తము కూడా మన ఆలోచనల వల్ల మనం సృష్టించుకున్నవే. అంటే ఈ ఆలోచన వల్ల కలిగిన ఎమోషన్స్‌తో మనం సృష్టించుకున్నవే. సో, మన ఆహ్ ఏమంటారంటే యత్ భావం తద్భవతి. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ జీవితం అలా ఉంటుంది. అంటే నీ ఆలోచనలలో భయం ఎక్కువ ఉంటే, నీ ఆలోచనల వల్ల భయం కలుగుతూ ఉంటే, సో నీ ఆహ్, జీవితం అంతా కూడా ఆహ్, భయంతోనే నువ్వు జీవిస్తూ ఉంటావు. అంటే ఈరోజు నీవు జీవిస్తున్న జీవితం అంటే ఈరోజు నీ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ కూడా నువ్వు గతంలో నువ్వు సృష్టించుకున్న ఆలోచనల వల్ల నువ్వు ఈరోజు ఇలా ఈ జీవితం జీవిస్తున్నావు. అంటే నీకొక కష్టమొచ్చింది, నీకొక నష్టమొచ్చింది, నీ ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ బాలేవు అంటే నీ ఆలోచనలు. సో, నీ అనుమానాలు, నీ భయాలు దానివల్ల ఈరోజు నువ్వు ఈ సిట్యుయేషన్‌ని నువ్వు సృష్టించుకున్నావు. లేదు నీ జీవితం ఈరోజు చాలా ఆనందంగా, చాలా తృప్తిగా ఉంది అంటే అది కూడా నీ ఆలోచన వల్ల, నీ నమ్మకాల వల్ల, నీ ప్రేమతత్వం వల్ల, నీ ఆహ్, 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 ఏమది పేషెన్స్ సహనం వల్ల. సో, నువ్వు సృష్టించుకున్నవి. సో, ఎక్కడ ఆలోచనలు తప్పు కాదు. ఆలోచనల వల్ల క్రియేట్ అయ్యే ఆ ఎమోషన్స్ అవి మనం చేసుకోవాలి. అవి మనం జాగ్రత్త పడాలి. దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి మనం ఎమోషన్స్‌తో ఉన్నాం, ఎలాంటి నమ్మకాలతో ఉన్నాం, ఎలాంటి ఆహ్, ఆహ్, జీవితాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం అన్నది మనము చూసుకుంటూ ఉండాలన్నమాట. సో, యత్ భావం తద్భవతి. నీ భావాలు ఎలా ఉన్నాయో అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు అని చెప్తున్నారు. సో, మనము మ మన ఫ్యూచర్ అంటే మన వాస్తవాన్ని ఇంకా మీద ఎలా మనం జీవించాలి అని అనుకుంటామో, సో, నీ ఆలోచనలు ఇప్పుడు నువ్వు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది. సో, ఇప్పుడు నువ్వు చేసే ఆలోచనలను బట్టి నీ ఫ్యూచర్ అన్నది ఉంటది. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకొకలా మనం జీవించాలి అనుకుంటే మన చేతుల్లో ఖచ్చితంగా ఉంది. మన జీవితాన్ని మార్చుకోవచ్చు. మనం భయాలతో జీవించాల్సిన అవసరం లేదు. దుఃఖపడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ జీవించాల్సిన అవసరం లేదు. మనం ఈ జీవితం తీసుకున్నదే ఆనందంగా మనం ఎంజాయ్ చేస్తూ, సెలబ్రేట్ చేసుకుంటూ జీవించడానికి తీసుకున్నాం. అలాంటి ఒక జీవనం మనకు కావాలి అంటే, మనం ఎక్కడ సరిచేసుకోవాలి? మన ఆలోచన విధానంలో మనం సరిచేసుకోవాలి. మన ఈరోజు చేసే ప్రతి ఆలోచన అంటే మన ప్రతి ఆలోచన కూడా పాజిటివ్‌గా మనం చేసుకోవాలి. సో, దానికి మనం కొన్ని చూస్తాం. ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచించకూడదు? అన్న దానికి మనం ఈరోజు కొన్ని చూస్తాం. ఫస్ట్ మనం ఈ సబ్జెక్టు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే పవర్ ఆఫ్ ఇంటెన్షన్. అంటే మన ఆలోచనలకున్న శక్తి ఏంటి అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇది డాక్టర్ వెయిన్ డయర్ అని ఒక ఆథర్ రాశారు. ఆ బుక్‌లో నుంచి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుంటాం.
సో ఎప్పుడు కూడా మనం ఓపెన్ మైండ్ తో ఉండాలి. మనం క్లోజ్డ్ మైండ్ తో ఉండకూడదు. మనము ఓపెన్ మైండ్ తో ఉండాలి. ప్రతి ఒక్క దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మనము ఎప్పుడు మన మైండ్ ఎలా ఉంటదంటే, మనం ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఉండదన్నమాట. సో ఎప్పుడు మన గతంలో జరిగిన దాన్ని బట్టి ఈ రోజు మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఈ రోజు మనకు జరిగే సిచ్యువేషన్ ని కూడా గతంతో కంపేర్ చేసుకుంటూ దాన్ని ఆలోచిస్తూ ఉంటాము. అట్లా కాకుండా ఎప్పుడు అన్నింటికి ఓపెన్ అయి ఉండాలి. అంటే నాకు ఈ కష్టం రాకూడదు, మనల్ని ఎవ్వరు ఇలా మాట్లాడకూడదు, అందరూ మనం అనుకున్నట్టే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉండాలి అని మనం కొన్ని ఇది చేసి పెట్టుకొని ఉంటాం అన్నమాట మన ఆలోచనల్లో. వాటిని మనం బ్రేక్ చేస్తూ మనం ఓపెన్ మైండెడ్నెస్ తో ఉండాలి. సో ప్రతి దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అంటే దేనికి కూడా మనం అటాచ్ అయ్యి ఉండకూడదు. అంటే బంధ బంధం క్రియేట్ అయ్యి ఉండకూడదు. సో ఏ ఒక్క సిచ్యువేషన్ కి కూడా మనం అటాచ్ అయిపోకూడదు. ఈ రోజు మనకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టానికి మనం అటాచ్ అయిపోకూడదు అనమాట. సో ఈ రోజు మనకి ఒక ఆనందం వచ్చింది, ఒక సక్సెస్ వచ్చింది, దానికి అటాచ్ అయిపోకూడదు, దానికి విర్రవీగిపోకూడదు, దీనికి కుంగిపోకూడదు. సో ప్రతిదీ కూడా ఈ రోజు మనకి ఈ కష్టం వచ్చింది, ఓకే, వచ్చింది కదా, మనం దాన్ని ఫేస్ చేస్తాం అని దాన్ని మనం ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. సో నాకు ఎప్పుడు ఇలాంటి కష్టాలే వస్తున్నాయి, నా జీవితం అంతా కష్టాలే అని మనం గతంతో కంపేర్ చేస్తూ మనం ఆ కష్టాల్ని మనం ఫేస్ చేయకూడదు అనమాట. ఎప్పుడు మనకి ఓపెన్ మైండెడ్నెస్ అన్నది ఉండాలి. ఎవరి గురించి అయినా సరే ఓపెన్ మైండెడ్ అంటే ఒకరి గురించి మనకి గతంలో ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచనలు సరిగ్గా ఉండవు, వాళ్ళు సరైన వాళ్ళు కాదు, ఇంతకు ముందు నాకు ఇలాంటి ఒక నష్టం కలిగించారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ రోజు వాళ్ళు ఎంతో మారుండొచ్చు, వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు చెందుండొచ్చు, నిజంగా నీకు సహాయం చెయ్యాలి అని నీ ముందుకు వచ్చిండొచ్చు. సో కానీ మనం వాళ్ళని ఎలా జడ్జ్ చేస్తాము? గతంలో వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఏదో స్వార్థంతోనే మన దగ్గరకు వస్తున్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేసే మనతో మన దగ్గర అవ్వాలనుకుంటున్నారు అని మనము ఆ పాస్ట్ దీనికి సంబంధించి మనము ఉండదన్నమాట. ఎప్పుడైతే మనం ఓపెన్ మైండెడ్నెస్ లో ఉంటామో అప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతాము. సో మనకు ఆ మన జీవితానికి ఈ ఓపెన్ మైండెడ్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఎప్పటికప్పుడు మనము ఓపెన్ అవుతూ ఉండాలి. అంటే నేను నాది అన్న ఒక దీని నుంచి మనము మనది అన్న ఒక భావనలోకి రావాలి. అందరినీ కలుపుకుంటూ అందరికీ ఎలాంటి ఇవైతే మంచి చేస్తదో అలాంటి ఆలోచనలు చేస్తూ, అంటే మనము జంతు ప్రపంచానికి కూడా మేలు చెయ్యాలి అన్న ఒక ప్రకృతికి కూడా మేలు చేయాలి అన్న ఒక ఆలోచనలు. సో అలా కొద్దిగా మన ఆలోచనలో, మన భావనా క్షేత్రంలో మనము ఓపెన్ మైండెడ్నెస్ ని తీసుకురావాలి. సో ఎప్పుడైతే మనము ఆ క్లోజ్డ్ మైండ్ అనేది ఉంటదో మన దారులన్నీ మూసుకుపోతాయి. మనకెక్కడా కూడా మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కనిపీదు. మనకి ఎక్కడా కూడా మనకి ఒక ఏమంటారు, ఒక సొల్యూషన్ అన్నది దొరకదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్నెస్ తో మనం ఉండాలి. సో మనము దీనికి కూడా అటాచ్డ్ గా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. ఎక్కడ ఇరుక్కపోకూడదు అని చెప్తున్నాను. సో మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఏం చెప్తున్నారు, మనము మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం పంచగలుగుతాం. ఇప్పుడు నా దగ్గర డబ్బుంటే నేను ఎవరైనా అవసరం అని వస్తే ఆ డబ్బుని నేను ఇవ్వగలుగుతాను. నా దగ్గర లేదనుకోండి నేను ఎలా ఇస్తాను? అలాగే ఎవరి దగ్గర ఏముందో వాళ్ళు అదే పంచగలుగుతారు. మన దగ్గర ప్రేమ ఉంటే ప్రేమనే పంచగలుగుతాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కోపాన్ని, ద్వేషాన్ని మనకు చూపుతున్నారంటే వాళ్ళ దగ్గర అదే ఉంది, వాళ్ళు అదే పంచుతారు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ప్రేమని ఎక్స్‌పెక్ట్ చెయ్యకూడదు. సో ఏదైనా కావాలి అనుకుంటే మనలో నుంచే మనకు దొరకాలి కానీ బయట మనకు ఏదీ దొరకదు. సో నువ్వు ప్రేమ కావాలి అనుకుంటే
ప్రేమని పంచాలి. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో మనకి బయట ఏమి దొరక ప్రేమ కావాలనుకున్నప్పుడు అక్కడ ప్రేమ నీకు కావాలి అనుకుంటే ముందు నువ్వు దాన్ని ఇవ్వాలి, పంచాలి. కాబట్టి నువ్వు అందరి దగ్గర బయట ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యలేవు. అన్నీ కూడా నీలో నుంచే నువ్వు సృష్టించుకోవాలి. కాబట్టి ఎవరి దగ్గర ఏముందో అదే ఇస్తారు. కాబట్టి నీ దగ్గర ఏముంది, నువ్వేం ఇస్తున్నావు అన్నది నువ్వు చూసుకోవాలి. సో దాన్ని నువ్వు పెంచుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. సో ఎప్పుడైతే మనం ఏదైనా కావాలి అని అనుకుంటామో దాన్ని ముందు నువ్వు ఇవ్వాలి. ఇదే ప్రకృతి యొక్క ఆ నియమం అన్నమాట. అంటే సృష్టి యొక్క నియమం ఏంటి అంటే నువ్వు ఏది ఇస్తావో అదే నీకు దొరుకుతుంది. సో నువ్వు ప్రేమనివ్వు. నీ భావనలో అందరికీ ప్రేమను పంచు. సో కానీ నువ్వు ఎవరికి డబ్బు రూపంలో సహాయం చేయలేకపోవచ్చు. ఇంకొక రూపంలో సహాయం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు వాళ్ళకి కావలసినంత ఒక భరోసానివ్వచ్చు. నీ మాటల ద్వారా, నీ ఆలోచనల ద్వారా ఎంతో సహాయం చెయ్యొచ్చు. ప్రేమను పంచొచ్చు. ఎప్పుడైతే నువ్వు అది పంచుతావో ఎదుటి వాళ్ళ నుంచి నీకు అదే వస్తుంది. నువ్వు ఏది ఇస్తావో నీకు ప్రకృతి అదే 10 రెట్లు చేసి ఇస్తుంది. కాబట్టి నువ్వు ఏది కావాలనుకుంటావో ముందు దాన్ని ఇవ్వు అని చెప్తున్నారనమాట. సో ఆ ఒకవేళ నీకు డబ్బు కూడా కావాలి అని అనుకుంటే ఎవరు నీకు డబ్బు ఇవ్వడం లేదు అని నీకు అనుకుంటే నీ దగ్గర ఎంత ఉందో దాన్ని నువ్వు అసలు ఇస్తున్నావా? నీకు ₹1,00,00,000 కావాలా? నీ దగ్గర ₹1,00,00,000 లేదు. ఎవరైనా మనకి సహాయం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. కానీ నీ దగ్గర ఒక ₹1000 ఉంది. ఆ ₹1000లో మనము ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకొస్తున్నామా? మనం లేదు, లేదు, లేదు అన్న భావనలో ఉంటున్నాం గానీ, ఉన్న దానిలో మనం ఎవరికైనా ఆహ్, ఆ ₹1000 అవసరం ఉన్న వాడికి మనం ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు, నీకు కావాల్సినది ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తారు. కాబట్టి మనము ఆ ఓపెన్ మైండెడ్‌నెస్ అన్నది చాలా అవసరము. మన దగ్గర ఏదుందో అది పంచడం అన్నది చాలా అవసరము. సో, ఎవరి దగ్గర ఏదుందో అదే ఇస్తారు. అది నువ్వు కావాలనుకునేది నీకు దొరకాలన్నప్పుడు, నీ దగ్గర ఉన్న ఆ కొంచెము నువ్వు పంచు, ఇవ్వు. అప్పుడు నీకు కావాలన్నది నీకు వస్తుంది. సో, ఎవరి దగ్గర ఏముందో వాళ్ళు అదే ఇవ్వగలరు అన్నది ఒక నియమం. సో, మన భావనల్లో మనం ఇస్తాము, పంచుతాము, ఆనందాన్ని పంచుతాము, ప్రేమను పంచుతాము. ఓకే. సో, ఇలాంటివి మనం పంచినప్పుడు ఖచ్చితంగా మనకవి దొరుకుతాయి. అండ్ ఎప్పుడు కూడా మనకి న్యాయం జరగలేదు అని మనం ఆహ్, అనుకోవడానికి లేదు. ఈ సృష్టిలో ఎక్కడా గూడా న్యాయం అన్నది జరగదు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు అది న్యాయమని. కానీ సృష్టి యొక్క నియమాలు వేరే ఉంటాయి. సో, అది ఎప్పుడు కూడా అది దాని లాలో ఏమైతే ఉందో అది దానికి తగినట్లు అది న్యాయమే చేస్తుంది. ఎందుకంటే నీ ఆలోచనలో నువ్వు సరిగ్గా చేయలే. నీ మాటల భావనా క్షేత్రంలో నువ్వు సరిగ్గా లేవు. నీ వాక్‌క్షేత్రంలో నువ్వు సరిగ్గా లేవు. అండ్ నీ చేష్టా క్షేత్రం నీ చేతుల్లో లేదు. అది ఏం జెయ్యాలో అది తానుగా జరుగుతుంది. కానీ ఈ 2 క్షేత్రాల్లో నువ్వు సరిగ్గా లేకుండా నీకు అన్ని చోట్ల న్యాయమే జరగాలి. నువ్వనుకున్నట్లే అందరూ ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు అవేవి జరగవు. సో, నీ ఆలోచన శక్తిని బట్టి అంటే నీ ఆలోచనలో నువ్వు క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి, నీ వాక్కుతో నువ్వు క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టే నీకు చుట్టూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ గూడా బయట న్యాయం జరుగుతది. అంటే నీ జీవితంలో నాకు న్యాయం జరగలేదు అని నువ్వు అనుకునేది నీకు ఖచ్చితంగా బయట నుంచి ఎక్కడ జరగదు. సృష్టి నీకు ఏదైతే ఇస్తుందో ముందు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. సో, ఎందుకంటే మనము
బ్లేమ్ చేయడానికి లేదు ఎవ్వరిని. నువ్వెందుకు నాకు ఇలా చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు అని బ్లేమ్ చేయడానికి లేదు. ముందు దాన్ని యాక్సెప్ట్ చెయ్యి. ఇలా వీళ్ళు నాకు చేస్తున్నారంటే నేను ఏదో జన్మలోనో, ఈ జన్మలోనో ఇక వాళ్ళకి ఏదో చేశాను అని నువ్వు ముందు ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో. తీసుకున్నప్పుడు నీ జీవితంలో మార్పొస్తుంది. అంతే తప్పితే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, నువ్వు నీ జీవితంలో నీ ఆలోచనలను మార్చుకోకుండా, అంటే నువ్వు ఎవరి పట్లో ఆహ్, ఆహ్, అమానుషంగా ప్రవర్తించావు. ఏ జంతువుల పట్లో, లేదో ఇతరుల పట్లో నువ్వు చేసుంటావు. వేరే ఎవరో వచ్చి నీ జీవితంలో ఇలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎవరి ప ఎవరైతే నీకు చెడు చేస్తున్నారో వాళ్ళ పట్లే నువ్వు అలా ప్రవర్తించుంటావని కాదు. కానీ ఇంకెక్కడో నువ్వు తప్పు చేశావు. ఎవ వాళ్ళకైనా ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరికో అయినా ఉండొచ్చు. కానీ నువ్వు ఎక్కడో తప్పు చేశావు కాబట్టి నీకు ఇలాంటి ఒక అనుభవం ఎదురవుతోంది నీ జీవితంలో. కాబట్టి మనము ముందు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. నేనెక్కడో తప్పు చేస్తున్నాను. దాన్ని మనం సరి చేసుకోవాలి. అందుకే నాకిలాంటి అనుభవం ఎదురవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనలోకి మనం చూసుకుంటాము. అప్పుడు మనం దాన్ని సరి చేసుకుంటాం. అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నవి దానంతట అదే సరిపోతాయి. అంతేకాని ఇక్కడ నీకు మార్పు రావాలి, రావాలి, రావాలి అని మనం ఎదురు చూసినంత సేపు మనకు ఎటువంటి మార్పు రాదు. ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నా ఆలోచనల వల్ల మాత్రమే నాకు ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ ఎదురవుతున్నాయని పరిపూర్ణంగా నువ్వు దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఇంకొకటేం చెప్తున్నారంటే, ఎప్పుడు మనము మౌనం పాటించాలి. మనము ఎప్పుడైతే మౌనంలో మనకి అన్నింటికి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో, మనము ఎంతసేపు ఒక దాని పట్ల ఆలోచిస్తూనే ఉంటే అది సరిచేయబడదు. సో, సంగీతం ఎలా క్రియేట్ అవుతదంటే, ఒక స్వరానికి, ఒక స్వరానికి మధ్యన ఉన్న ఆ సైలెన్స్ వల్ల ఈ సంగీతం అనేది క్రియేట్ అవుతది. అలా మన ఆలోచనలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటది. ఆ యుద్ధానికి మధ్యలో ఒక సైలెన్స్ అన్నది చాలా అవసరం అవుతుంది. ఆ సైలెన్స్ ని మనం గమనించాలి. సో, ఒక ఆలోచన అంటే చాలా అలజడి ఉంటుంది. ఆ అలజడిలో ఒక సైలెన్స్ అన్నది మనకి ఉంటుంది. సో, అదే మన జీవితం అన్నమాట. సో, మన జీవితం ఎక్కడుంది అంటే ఆ సైలెన్స్ లో ఉంది. కాబట్టి మనము ఆ సైలెన్స్ ని పెంచుకుంటూ పోవాలి. ఆ సైలెన్స్ ని గమనించాలి. అదే ధ్యానము, అదే మౌనము. సో, ఎప్పుడైతే మనం ఫిజికల్ గా మౌనాన్ని పాటిస్తామో, మన ఆలోచనలలో సైలెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆ మౌనం పాటించినప్పుడు నోటిలో మౌనము, మనసులో శూన్యము. ఆ మనసులో శూన్యమే సైలెన్స్ అన్నది. సో, అవి మనము ఎక్కువగా చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో మనకి ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుకుంటున్నామో అన్నీ చక్కబడతాయి. ఆ సైలెన్స్ లో నుంచే అన్ని సొల్యూషన్స్ బయటొస్తాయన్నమాట. అందుకే పత్రి గారు ఏ ప్రాబ్లమ్ అయినా చెప్పు. నీకు ఆహ్, ఆరోగ్యం బాలేదా? ధ్యానం చెయ్యి. మనసు బాలేదా? ధ్యానం చెయ్యి. నీకు ఫ్యామిలీలో, కుటుంబంలో కష్టాలొస్తున్నాయా? ధ్యానం చెయ్యి. ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఎక్కడుంది అంటే సైలెన్స్ లోనే ఉంది అని చెప్తున్నారు. సో, ఈ సైలెన్స్ ని మనము ఎక్కువగా తెచ్చుకోవాలి. ఎక్కువగా మౌనంలో ఉండాలి. సో, మాట్లాడి మనము క్లియర్ చేయలేని ఎన్నో ప్రాబ్లమ్స్ మౌనంగా మనము క్లియర్ చేయగలుగుతాము. కాబట్టి నీ జీవితంలో ఈ మౌనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వు. సో, ధ్యానం ఎక్కువ చెయ్యాలి. అండ్ మౌనము ఎక్కువ మనము ప్రాక్టీస్ చెయ్యాలి. అండ్ ఇంకొకటి ఎక్కువ మనకి ఏం హెల్ప్ చేస్తదంటే, నీ గతాన్ని నువ్వు అక్కడికక్కడే వదిలేసేయి. నీ గతం వల్ల ఏమి ప్రయోజనం లేదు. దాన్ని ఆహ్, గతం గురించి పూర్తిగా నువ్వు మర్చిపో.
ఈ రోజు నువ్వేంటి, ఈ నిమిషం నువ్వేంటి అన్న దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టు. మనం ఎప్పుడు గతం ద్వారానే జీవిస్తూ ఉంటాము. సో గతంలో అంటే నేను ఆరోగ్యం బాగుండదు కదా నాకు, నేను ఇంతే పని చేయగలను, నా ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదు. సో గతంలో నీకు అది ఉన్నింది, కానీ ఈ రోజు నువ్వు దాన్ని మార్చుకోవచ్చు. ఈ రోజు నువ్వు దాన్ని నీ ఆలోచనల వల్ల నీకు మార్పు అనేది వస్తుంది. సో నీ గతాన్ని ఎప్పటికప్పుడు నువ్వు మర్చిపోతూ ఉండాలి. మర్చిపోవాలంటే ఏం చేయాలి? నీ గతాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అవునబ్బా! నాకలా ఉన్నింది. అవునబ్బా! నేను అలానే చేశాను. కానీ ఈరోజు నేను అది కాదు. నేను వేరు. నేను ఆరోగ్యంగా జీవిస్తాను. నేను ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. నేను ఎక్కువ కోపం ఉండేది. అవునబ్బా! నాకు ఉండేది. ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును, నేనదే గతంలో. కానీ ఈ రోజు నేను వేరు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఆ గతం తాలూకా నీకు సంబంధం ఉండదు, కట్ అయిపోతది. సో ఈ రోజు నువ్వేంటి అని ప్రెజెంట్ లోకి నువ్వు జీవించడానికి మొదలు పెడతావు. కాబట్టి నీ పాస్ట్ హిస్టరీని నువ్వు టోటల్ గా అవాయిడ్ చెయ్యి అని చెప్తున్నారు. సో అలాగా మనం జీవించగలగాలి. ఆ తర్వాత నువ్వు ఒక ఒక మైండ్ సెట్ తో ఉండడం ద్వారా ఒక ప్రాబ్లమ్ ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు జీవితంలో. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ రావాలి అంటే నీ మైండ్ సెట్ మారాలి. అదే మైండ్ సెట్ లో ఉంటూ ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోవాలి అంటే సొల్యూషన్ ఖచ్చితంగా దొరకదు. నీ ఆలోచన విధానం మారినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలుగుతావు. ఒకే మైండ్ సెట్ లో ఏ మైండ్ సెట్ లో అయితే, ఏ ఆలోచన ద్వారా అయితే నువ్వు ఒక ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసుకున్నావో అదే అలా ఆలోచన పద్ధతిలో నువ్వు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోలేవు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లము మనమే క్రియేట్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, మన ఆలోచనల ద్వారా మనం క్రియేట్ చేసుకున్నాం. అది మారాలి అంటే ఏం చెయ్యాలి? ఆలోచనలు మారాలి. సో మన మైండ్ సెట్ మారాలి. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే నువ్వు అది మార్చుకుంటావో నీ ప్రాబ్లమ్ ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆలోచనలలో మనము ఆల్రెడీ మనం ఎలా జీవించాలి అని అనుకుంటామో అలాగా మనం ఆలోచనలలో జీవించాలి. అంటే అందరూ నన్ను ప్రేమించాలి అని అనుకుంటాము. నాకు ఏ కష్టము ఉండకూడదు అని అనుకుంటాము. నేను ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటాము. సో ఆరోగ్యంగా ఉన్నాము అనే ఆలోచనలలో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు అది నీకు నిజ జీవితంలో అది నీకు దీనిలోకి వస్తుంది. సో నీ భావనా క్షేత్రంలో ముందు మార్చు. నీ ఆలోచనలని మార్చు. సో నేను ఆల్రెడీ అక్కడ జీవించు. సో ఆస్ట్రల్ గా మనకి క్రియేట్ అయినప్పుడే ఫిజికల్ గా మనకి ఇక్కడ వస్తుంది. సో ఆస్ట్రల్ వరల్డ్స్ లో మనం చక్కగా హాయిగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను అని ఊహించుకోవడానికి ఏంటి కష్టము? ఆరోగ్యం మనకు లేకపోవచ్చు, కానీ ఆరోగ్యంగా ఉన్నాను అని ఊహించుకోవడానికి ఏంటి మనకి కష్టము? కాబట్టి మనము అలా ఊహించుకుంటూ ఉంటే నిజ జీవితంలో మనకి అది దీనిలోకి వస్తుంది. కాబట్టి నువ్వు ఏదైతే జీవించాలి అని అనుకుంటున్నావో అలాగా నీ ఊహల్లో నువ్వు జీవించు అని చెప్తున్నాను. అండ్ మన దివ్యత్వాన్ని ఏ రోజుకు ఆ రోజు మనం పెంచుకుంటూ ఉండాలి. అంటే మన ప్రేమతత్వాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. అందరినీ ప్రేమించగలగాలి. సో మనం ఎప్పుడైతే మనం ఆ దివ్యత్వానికి దగ్గరవుతూ ఉంటామో, ఈ దివ్యత్వం మనకు పెరగాలి అంటే మనం ఎక్కువ ప్రకృతితో మనం సహజీవనం చెయ్యాలి. ప్రకృతిలో ప్రేమతత్వం తప్పితే వేరే ఉండదు. ఎంత దగ్గర మనం ప్రకృతికి దగ్గర అవుతామో అంత మనం దివ్యత్వానికి దగ్గర అవుతూ ఉంటాము. అంత ప్రేమతత్వం మనకి యాడ్ అవుతది. సో మనము మన ప్రేమని
నేను చెప్పాను కదా, లిమిటేషన్స్ దాటి మనం ఇవ్వగలుగుతాము. నేను నా వాళ్ళకి మాత్రం కాకుండా నా చుట్టూ ఉన్న ఈ సొసైటీకి నేను నా ప్రేమతత్వాన్ని పంచుతాను. నా దేశానికి పట్ల నేను ప్రేమగా ఉంటాను. అండ్ నా భూమి పట్ల నేను ప్రేమగా ఉంటాను. ఈ విశ్వం పట్ల నేను ప్రేమగా ఉంటాను అని మన దివ్యత్వం అనేది అలా మనకి పెరుగుతూ వస్తుంది. మనలో ఆ దివ్యత్వం పెరిగినప్పుడు మన ఆలోచన విధానం అలాగా పెరుగుతూ ఉంటది, మార్పు చెందుతూ ఉంటది. కాబట్టి అసలైన జ్ఞానం ఏంటి అంటే, మనము ఆ ఏదైతే మనం ఉండకూడదు అని అనుకుంటామో, మన మన జీవితంలో ఉండకూడదు అని అనుకుంటామో, మన ఆలోచనలలో దాన్ని తీసేస్తాము. సో అదే నిజమైన జ్ఞానము, నిజమైన ఆ ఆ ఆ ఎరుకలో ఉండాలి. మనం ఎరుకలో ఉంటూ, అవేర్నెస్ గా ఉంటూ, మన ఆలోచనలని ఎప్పటికప్పుడు పాజిటివ్ గా ఉంచుతూ, మనము ఏదైతే వద్దో మన జీవితంలో దాన్ని తీసేస్తాం. అంటే దాని గురించి ఆలోచన కూడా వద్దు మనకి. సో దాని గురించి ఆలోచనలోనూ వద్దు, మాటను మాట్లాడద్దు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఇప్పుడు పాస్ అవ్వాలి అని అనుకుంటున్నాం. పాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు దాన్నే ఎక్కువ ఆలోచించాలి గానీ, ఫెయిల్ అవ్వకూడదు అని మనం ఎక్కువ అనుకుంటూ ఉంటాం. సో కా అవ్వకూడదు అన్నది ప్రకృతి తీసుకోదు, అస్సలు తీసుకోదు. దానికి తెలీదు. కూడదు అన్నది, లేదు అన్నది, కాదు అన్నది, ఇలాంటివేవి ప్రకృతికి తెలీవు. మనము ఫెయిల్ అన్నదే తీసుకుంటది. ఫెయిల్ ఇస్తది మనకి. సో ప్రకృతి మనకేమిస్తది? నువ్వు ఏం కోరుకుంటున్నావో అదే ఇస్తది. సో నువ్వు ఏం కోరుకోవాలి? నేను పాస్ అవ్వాలి. అది కోరుకో, తప్పులేదు. అలాగా దానిలో నేను అయిపోయాను అని నువ్వు ఊహించుకో. దానిలో ఎక్కువ జీవించు. నువ్వు ఎక్కువ శాతం ఎలాంటి, అంటే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది నీకు. ఆ ఆలోచనకి విరుద్ధ ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. ఆ పని చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని చెయ్యగలుగుతానా లేదా అని ఒక అనుమానము ఉంటది. చేస్తాను అని ఒక నమ్మకము ఉంటది. దేనికి ఎక్కువ శక్తినిస్తున్నావు నువ్వు? చెయ్యగలను అన్నదానికి ఎక్కువ శక్తినిస్తున్నావా? చెయ్యలేను అన్నదానికి ఎక్కువ శక్తినిస్తున్నావా? నీ ఊహల్లో. అది క్రియేట్ అవుతది మన జీవితంలో. ఇప్పుడు దాన్ని ఎవరు క్రియేట్ చేసినట్టు? మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి యద్భావం తద్భవతి. అండ్ ఇంకొక రకంగా మనం ఈ భావనా క్షేత్రాన్ని చూసేటప్పుడు, మనము ఏ పని చేసినా, అంటే ఇప్పుడు మనం ఊహల గురించి మాట్లాడాము. కానీ మనం చేసే ప్రతి పని వెనకాల ఒక ఆ ఈ ఈ 3 క్షేత్రాల్లో మనం సెర్చ్ చేసుకోవాల్సింది భావనా క్షేత్రంలో సెర్చ్ చేసుకోవాలి. దానిలో వల్ల క్రియేట్ చేసే అంటే ఆ భావోద్వేగాలని మనం సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఎమోషన్స్ ని సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మాట్లాడే మాటని సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. 3 క్షేత్రాలు అనుకున్నాం కదా. ఈ చేష్టా క్షేత్రం మన చేతుల్లో ఉండదు. అది ఇప్పుడు నేను ఒకరిని చంపాలి, నాకు చాలా కోపం ఉంది ఒకరి పైన, చంపాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ చంపలేం, అక్కడ జరగదు. ఎందుకంటే ఆ అత అతన్ని చంపాల్సిన అవసరం నాకు నా దీనిలో ఉండాలి. నా నా ఆత్మ యొక్క కారణాలు ఉంటాయి కదా, ఆ కారణాల్లో ఉండాలి. ఉంటేనే జరుగుతుంది. అంటే మన వాసనలు, మన ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ఆ పర్పస్ ఉంటేనే జరుగుతుంది. వాడిని చంపాలి అని నా సోల్ దీనిలో ప్లాన్ లో ఉంటేనే నేను ఇక్కడ చంపుతాను. కానీ ఇక్కడ నా ఆలోచనలో ఉన్నంత మాత్రాన చంపేను. కాబట్టి ఆలోచనలో ఉండొచ్చు, కానీ ఇక్కడ వాస్తవంలో జరగాలి అంటే జరగదు. కాబట్టి నీ చేష్టలు, నీ కర్మలు నీ చేతుల్లో లేవు. అవి జరిగిపోతూ ఉంటాయి. నీ వాసనని బట్టి జరిగిపోతూ ఉంటాయి. కానీ కర్మ చేసే వెనకాల ఒక భావన ఉంటది, ఒక ఇంటెన్షన్ ఉంటది. ఆ ఇంటెన్షన్ చాలా ముఖ్యము. సో నువ్వు కోపంతో చేస్తున్నావా, ద్వేషంతో చేస్తున్నావా, భయంతో చేస్తున్నావా, ప్రేమతో చేస్తున్నావా పని, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటెన్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే
నీకు శిక్ష ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకరు చంపారనుకోండి కోర్టులో, దానికి ఒక వాదన ఉంటది. సో నేను నన్ను కాపాడుకోవడానికి చంపాను అన్నప్పుడు శిక్ష ఉండదు. కానీ నేను వాడిని ద్వేషంతో చంపాను, కోపంతో చంపాను అంటే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అట్లాగే ఒక పిల్లవాడున్నాడు. పిల్లవాడు చదవలేదు. తల్లి నయానో, భయాన్నో చదివించాలి. ఎందుకు? వాడిపైన చాలా ప్రేమ ఉంది కాబట్టి, వాడు జీవితంలో బాగుపడాలి అని అనుకుంటుంది కాబట్టి, అతను ఆహ్, ఆహ్, ఇది చేస్తుంది. కాగా వాడిపైన ద్వేషం లేదు. బిడ్డ పైన ద్వేషం లేదు, కోపం లేదు. కానీ ప్రేముంది. సో, వెనకాల ఆ బిడ్డను కొట్టినా, తిట్టినా ప్రేమ, ప్రేమతో చేస్తుంది కాబట్టి అది కరెక్ట్ అన్నమాట. కాబట్టి వెనకాల భావన ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటెన్షన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో, భావన క్షేత్రం వేరు. భావ భావోద్వేగాలు వేరు. అండ్ మనము భా ప్రతి చర్య ముందు మన భావం అన్నది వేరు. సో, ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. నీ భావనా క్షేత్రంలో నువ్వు ఎలాగైనా ఊహించుకో, ఎలాగైనా ఉండు. కానీ భావోద్వేగాలని నువ్వు సరిచేసుకో. అండ్ భావన ఎప్పుడు ప్రేమ తత్వంతో నువ్వు ఏమి చేసినా కూడా నువ్వు అది కరెక్టే అవుతుంది. కాబట్టి ఎక్కువ ప్రేమున్న వాళ్ళే మనల్ని తిడుతూ ఉంటారు. మనల్ని సరిచెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది వీళ్ళకేం పని లేదు, ఎప్పుడు మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని అనుకుంటారు. దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ చూడండి. దాని వెనకాల ఉన్న ఇది చూడండి. వాళ్ళు ప్రేమతో చేస్తున్నారా? ద్వేషంతో చేస్తున్నారా? అని చూడండి. అది చూసినప్పుడు మీకు అర్థమవుతది ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారని. కాబట్టి నీ ప్రవర్తన ఎప్పుడు కూడా, నీ చేష్టలు ఎప్పుడూ కూడా లోపల ప్రేమతో చేసినప్పుడు అది ఎప్పుడు కర్మగా యాడ్ అవ్వదు. లేకపోతే ప్రతి దీంట్లో కూడా నువ్వు కర్మని చేర్చుకుంటూనే ఉంటావు. సో, కర్మకి నువ్వు లోనవుతావు. సో, ఎప్పుడు అనాహత చక్రం కి రీచ్ అవ్వాలి. ఇవన్నీ మన జీవితంలో మార్పు జరగాలి అంటే ఖచ్చితంగా ధ్యాన సాధన అన్నది చాలా 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 అవసరము. ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఆత్మతత్వంతో ఉంటాము. ఆత్మతత్వము మాత్రమే ఎరుకతో ఉంటుంది. నిత్యము ఎరుకతో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఎరుకతో ఉంటావో, నీ భావాలని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటావో, నీవు ఎలాంటి ఆలోచనలలో ఉన్నావు, ఎలాంటి భావోద్వేగాలకి నువ్వు గురి అవుతున్నావు అనేది నీకు ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దాన్ని సరిచేసుకోగలవు. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో, భావనా క్షేత్రం మీకు ఒక రకంగా అర్థమయ్యింది అనుకుంటాను. ఇవన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. కొద్ది కొద్దిగా మనము మనల్ని మార్చుకుంటూ ఉండాలి. మనకి జీవితంలో ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ అవి ఎదురైనప్పుడు సో, ఈ జ్ఞానం మనకు గుర్తు రావాలి. గుర్తొచ్చినప్పుడు ఇలా ఆలోచించకూడదు కూడా కదా మనము అని మనము సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. అలా మనము కొద్ది కొద్దిగా మనము చెప్తూ ఉన్న మార్పు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏదో ఒక రోజు మార్పొస్తది. ఒక్క రోజులో ఎవ్వరు మారిపోరు. మనం అనుకుంటాము చాలా ప్రేమగా ఉండాలి అని. కానీ మనకి ఆల్రెడీ ఉన్న దీని వల్ల ఒకరిని చూస్తే కోపం రావడం అది జరుగుతుంది. కానీ మనకి జ్ఞానం ఉంది కాబట్టి అయ్యో! మనము వాళ్ళలో ఎంతో మార్పు వచ్చుంటది. మనం వాళ్ళని అలాగే చూడకూడదు. గతంలో వాళ్ళు అలా ఉండొచ్చు అని మనం అనుకున్నప్పుడు నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఎదురు పడినప్పుడు కొంచెం మార్పు వస్తది మనలో. కాబట్టి అలా ఎప్పటికప్పుడు మన ఆలోచనలని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా సో, అప్పుడు ఖచ్చితంగా మార్పన్నది మన జీవితంలో వస్తుంది. సో, మన జీవితం మన చేతుల్లో అన్నది అన్ని రకాలుగా కరెక్ట్ అయిన ఒక ఇదన్నమాట. సో, మన జీవితంలో వెలుగు కావాలి అంటే మనము మన భావనా క్షేత్రాన్ని, వాక్‌క్షేత్రాన్ని సరిచేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.